ప్రేమ చేత దేవుడు బలపరుస్తాడు. యాకోబు ఏదో పొరపాటు జరిగిపోయింది, అడవులోకి వచ్చి పడుకుంటే ఈయన దేవునికి ప్రార్థన చేశాడా, దేవుడు ఇతనితో మాట్లాడా? చెప్పండి. ఆయన శుభ్రంగా ఆ అడవులో ఒక రాయి ఒకటికి నెత్తుకుని తలగడగా చేసుకుని పడుకుంటే దేవుడు మాట్లాడదాంలే, దర్శిద్దాంలే, బలపరుద్దాంలే అని ఆయనకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో భూమి మీద నుంచి ఆకాశానికి ఓ పెద్ద నిచ్చెన వేయబడ్డది. ఓ పెద్ద నిచ్చెన వేయబడ్డది. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఆ సింహాసనం మీద దేవుడు కనపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, యాకోబో, నేను మీ తాత దేవుణ్ణి, నేను మీ నాన్న దేవుణ్ణి, ఇప్పుడు నీకు దేవుడిగా వచ్చాను. హల్లెలూయా. అప్పుడయ్యా, మా తాత దేవుడువా నీవు, మా నాన్న దేవుడువా నీవు, ఇప్పుడు నాకు దేవుడుగా ఉండడానికి వచ్చావా? అయ్యా వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. మరి నాకు నీళ్ళు ఇస్తావా? ఇస్తాను. ఆహారం ఇస్తావా? ఇస్తాను. వస్త్రాలు ఇస్తావా? ఇస్తాను. నాకు తోడుగా ఉంటావా? ఉంటాను. నన్ను ఆశీర్వదిస్తావా? ఆశీర్వదిస్తాను. అంటే ప్రతి మాటకి దేవుడు ప్రేమ చేత బలపరుస్తున్నాడు. ఆమేన్. అర్థమైందా? కొన్నిసార్లు మనం అన్ని వేళలా ప్రేమగా మాట్లాడి బలపరచడం. ఎందుకంటే వాళ్ళు పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? కసురుకుంటాం, కోపపడతాం, ఏమంటే గట్టిగా మాట్లాడతాం. వాళ్ళు ఏం చేస్తారు? విని వెంటనే అమ్మ కోపపడింది, నాన్న కోపపడ్డారు, అక్క కోపపడింది అని కొంచెం వాళ్ళ సన్నగిలిపోతారు, దూరం అయిపోతారు. దేవుడు కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన కోపించుతూనే వాత్సల్యత చూపించే దేవుడు. అలాగా ఆయన ప్రేమ చేత నిన్ను బలపరుచునగాక. ఆయనే కలలోనైనా, దర్శనంలోనైనా, వాక్యంలోనైనా, స్వప్నంలోనైనా ప్రేమతో నీతో మాట్లాడి నిన్ను బలపరుచునగాక.